కొన్నిసార్లు భయం కూడా మంచిదనిపిస్తుంది. ఎందుకంటే మనకి బాధ్యత, జాగ్రత్తలను నేర్పిస్తుంది. మనకి విలువలేని చోట ఎంత సులువైన పని అయినా భారంగా ఉంటుంది. మనకి విలువ ఇచ్చే చోట మనిషి శక్తికి మించిన పని అయినా ఇష్టంగానే ఉంటుంది. కొంతమంది మీరు చెప్పే మాటలు ఇప్పుడు పట్టించుకోకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా గుర్తు తెచ్చుకుంటారు. చేయి జారిన బంధం, నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు. అందుకే బంధాన్ని కోల్పోయే ముందు కానీ, ఎదుటివారిని ఒక మాట తప్పుగా అనే ముందు కానీ బాగా ఆలోచించాలి. లోకులు కాకులు మనిషిని చూడరు, మనసును చూడరు, వ్యక్తిత్వాన్ని చూడరు. కనిపించింది, వినిపించింది నమ్మేస్తారు, మాట అనేస్తారు. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. మరొకసారి చెప్పుడు మాటలు జీవితాలను తలకిందులు చేస్తాయి. కాగితం నలిపేటప్పుడు మాత్రం చెత్తగా చూస్తాం, అదే డబ్బు అయినప్పుడు మాత్రం దేవునిగా చూస్తాం. కాగితం చెత్త అవడం, దేవుడు అవడం మన స్థాయిని బట్టే ఉంటుంది. కోపం మనసులో కాదు, మాటలో మాత్రమే ఉండాలి. ప్రేమ మాటలో మాత్రమే కాదు, మనసులోనూ ఉండాలి. పక్కవాడు ఏడుస్తుంటే ఆనందించకండి, ఎందుకంటే మీకు ఎందులోనైతే ఆనందం దొరుకుతుందో దానినే దేవుడు మీకు ప్రసాదిస్తాడు. నువ్వు చేసే మంచి పని ఏదైనా సరే, దాని ఫలితం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు నిన్ను తప్పకుండా వచ్చి చేరుతుంది. పాపాలకు శిక్ష కాలం వేస్తే, తప్పులకు శిక్ష పరిస్థితులు వేస్తాయి. ఇతరులకు నీతులు చెప్పడం అనేది చాలా సులభం, అదే మనం ఆచరించడం చాలా కష్టం. నీ కోసం ఏడ్చేవారు ఉంటే నీ అదృష్టంగా భావించు. నిన్ను చూసి ఏడ్చేవారు ఉంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించు. జీవితంలో 2 విషయాల్లో తప్పక అప్రమత్తంగా ఉండాలి. ఒకటి, ఎవరిని అతిగా ప్రేమించకూడదు. రెండోది, ఎవరిని అతిగా నమ్మకూడదు. గుర్తుంచుకో, మంచి చెడు ఏదైనా సరే ఆడదాని కన్నీటికి కారణం కాకు. పేదవాళ్ల ఇంట్లో బంగారం లేకపోయినా బంగారం లాంటి మనసు ఉంటుంది. అవమానం జరిగే చోట నేర్చుకోవాల్సింది తిరిగి నిలబడే ధైర్యాన్ని, అంతేకాని తిరిగి అవమానించే గుణాన్ని కాదు. ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది. కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతతైనా మిగులుతుంది. సంపాదించడం అంటే కేవలం డబ్బే కాదు, మనుషుల విలువ కూడా సంపాదించాలి. కష్టాలలో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించే వారిని సంపాదించాలి. బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపేవారిని సంపాదించాలి. నువ్వు ఎవరినైనా మోసం చేయగలిగావంటే దాని అర్థం మోసపోయిన వారు చేతకాని వారని కాదు, మీ స్థాయికి మించి వారు నిన్ను నమ్మారని అర్థం. నీకు ఉన్నదంతా ఏదో ఒక రోజున ఇచ్చేయాల్సిందే. నీ వెంట ఏమీ తీసుకెళ్ళలేవు. అందుకే ఆ ఇచ్చేదేదో ఇప్పుడే ఇవ్వు. ఇచ్చే గొప్ప అవకాశాన్ని నువ్వే వాడుకో. ఇవ్వడంలోని ఆనందాన్ని అనుభవించాల్సింది నువ్వే కానీ నీ వారసులు కాదు. ప్రతి ఒక్కరికి తమ జీవితమేమో మోయలేని కొండలా, ఎదుటివారి జీవితం మాత్రం అందమైన కొండపల్లి బొమ్మలా అనిపిస్తుంది. శత్రువు వేసిన బాణాలు తగిలిన మనిషి హాయిగా నిద్రపోగలడేమో కానీ, కొందరి బంధువులు కుటిల బుద్ధితో వేసే మాటల బాణాలు తగిలిన మనిషి హృదయం గాయాలతో తూట్లు పడుతుంది. భార్యాభర్తల అనుబంధం కంటికి చేయికి ఉండే సంబంధంలా ఉండాలి. చేయికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది, కన్ను ఏడిస్తే చేయి తుడుస్తుంది. అబద్ధం దర్జాగా బ్రతికి ఏదో ఒకరోజు చస్తుంది. నిజం రోజు చస్తూ ఏదో ఒకరోజు బ్రతికి భవిష్యత్తుకి చరిత్రగా మారి నిత్యం బ్రతుకుతుంది. ఏ స్త్రీలో అయితే ఎక్కువగా కామ కోరికలు ఉంటాయో ఆ స్త్రీలు ఎప్పటికీ అందంగా తమను తాము అలంకరించుకుంటూ ఉంటారు.